మూవీ చాలా బాగుంది. మనం ట్రైలర్ చూసి ఏదైతే ఉంటుంది హైప్ హిట్ అవుతుంది లైక్ సైన్స్ ఫిక్షన్ అండ్ మిథాలజీ ఎలా ఉంటుంది అని అనుకుంటామో ఎగ్జాక్ట్లీ రీచ్ అయింది. ఇట్స్ రీచ్డ్ ఇట్స్ పొటెన్షియల్ 100%. కొంచెం స్లో ఉంటుంది, అదొకటే ప్రాబ్లం. అదర్వైజ్ సినిమా అలా తీసుకొచ్చి హై బికాస్ క్యామియో రోల్స్ కూడా ఉన్నాయి, అవేవి ఊరికే పట్టలేదు. ప్రతి క్యామియో రోల్కి ఒక హై వచ్చింది. సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ప్రభాస్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. యా మా ట్రైలర్లో మీతో ఎక్కువ ప్రభాస్ బుజ్జి అనే చూపించారు కదా, వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది మూవీలో? ప్రభాస్ బుజ్జి కాంబినేషన్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫన్నీగా ఉంటుంది, హిలారియస్గా ఉంటుంది అని వెళ్తాం, అలాగే ఉంటుంది. అసలు యాక్చువల్లీ డార్లింగ్ ప్రభాస్ని మనం మిస్ అయ్యాం కదా, లైక్ డార్లింగ్లో కామెడీ చేసే ప్రభాస్. సో ఆ ప్రభాస్ని మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, ఫుల్ కామెడీ. ఎస్ బికాజ్ యాక్షన్ ఎస్, బాహుబలి ఇవన్నీ సీరియస్ క్యారెక్టర్స్ ఎస్, బట్ కామెడీ చేసే ప్రభాస్ ఐ ఆల్వేస్ లవ్ డార్లింగ్ మూవీ. సో ఆ ప్రభాస్ మళ్ళీ వచ్చి అండ్ అది ప్లస్ యాక్షన్ చేసే ప్రభాస్ రెండు మిక్స్. సో మామూలు ఫీస్ట్ కాదు ప్రభాస్ ఫ్యాన్స్కి. బాగుంది, చాలా బాగుంది. హైలైట్స్ అంటే సినిమా మొత్తం గ్రాఫిక్స్ అవనివ్వండి, ఆ ఫైట్స్, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్, దీపికా పడుకోనే యాక్టింగ్ అంతా బాగుంది. మహాభారతం సీన్స్ అవి ఎలా అనిపించాయి? అదే హైలైట్ యాక్చువల్గా, క్లైమాక్స్ హైలైట్ మూవీకి. ఎక్సలెంట్, సూపర్ గుడ్. అంటే ఇప్పుడు నాగాశ్విన్ తీసుకున్న రోల్స్కి జస్టిఫై చేశాడు స్టార్స్కి? యా, ఫుల్ చూపించారు అందరికి? లేదు అంతా బాగుంది, అంతా బాగా చేశారు వర్క్ చేయడం. అంటే లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ అన్నారు, మీకు ఎలా అనిపించింది క్లైమాక్స్? క్లైమాక్స్ హైలైట్ యాక్చువల్గా. సో ఎవ్రీథింగ్ ఆ మహాభారత్కి వాళ్ళు కనెక్ట్ చేయడం అది అంతా చాలా బాగా తీశారు. నాగార్జున డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్, అవుట్స్టాండింగ్. మళ్ళీ రాజమౌళి దొరకడం అనుకోవచ్చా? ఎవరండి? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మధ్యలో రాజమౌళి, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ రావడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి? ఇట్స్ లైక్ న్యూ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. పాన్ ఇండియా ఫిలిం, నాగాశ్విన్ మైథాలజీని మింగేశాడని చెప్పేసి అనిపించింది. వెరీ గుడ్ థాట్. అంటే బాహుబలి చూసినప్పుడు ఏ ఫీలింగ్ వచ్చిందో ఇప్పుడు అదే ఫీలింగ్ వచ్చిందా? అసలు యాక్చువల్గా బాహుబలికి దీనికి కంపారిజన్ లేదు, బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ అండ్ చాలా వరకు ఇంట్రడక్షన్ లానే అనిపించింది, అంటే క్యారెక్టరైజేషన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇలా అనిపించింది. సో సెకండ్ హాఫ్ వాజ్ గుడ్. కమల్ హాసన్ సరిగ్గా వాడుకోలేదు అంటారు. కమల్ హాసన్ని వాడుకోలేదంటే ఇంకా చూడలేదు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి ఏమన్నా కమల్ హాసన్ది ఇంకా డిఫరెంట్గా చూపిస్తారేమో. నెక్స్ట్ పార్ట్ వరకు మళ్ళీ వెయిట్ చేస్తారంటారు ఆడియన్స్ వెయిట్ చేస్తారా అంటే దోస్ ఆర్ ఇన్ నాగాశ్విన్స్ హ్యాండ్, ఇంకా అది చెప్పాలి. యా, ఓవరాల్గా మూవీలో హైలైట్స్ ఏంటంటే మూవీలో హైలైట్ వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ 30 to 40 minutes వాజ్ ఆసమ్. అంటే ఎక్కడో తీసుకెళ్ళి వదిలేసినట్టు హనుమాన్ క్లైమాక్స్ ఎట్లా ఉందో అట్లా అనిపించింది. యా, గుడ్. లాస్ట్ 30 minutes అయితే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. యా, థ్యాంక్ యూ.